పడి లేచి స్టార్ట్ చేసి సేమ్ అంటే ఫస్ట్ ప్లేస్ కాదు, ఆల్మోస్ట్ వాళ్ళతో సమానంగానే ఉరికాను. సో అక్కడితో స్టార్ట్ అయింది నా యొక్క స్పోర్ట్స్ ప్రయాణం. తర్వాత అక్కడి నుంచి అసలు చెప్పాను కదా, హీఈస్ మై హీరో. ఆయన నా మీద పెట్టుకున్న నమ్మకం ఎంతంటే, వీడు ఖచ్చితంగా చేస్తాడు, వీడు ఖచ్చితంగా మంచిగా ఆడతాడు, వీడి వల్ల మంచి స్కూల్కి పేరు వస్తుందనే నమ్మకంతో నా మీద నమ్మకం పెట్టుకుని నన్ను ట్రైన్ చేశాడు. అది కూడా ఎలా అంటే హాస్టల్ అంటే క్యాజువల్గా ఎలా ఉంటుంది అంటే ఫుడ్ అవి సూపర్గానే ఉంటాయి, బట్ అంత స్పోర్ట్స్ మ్యాన్ గట్టి స్పోర్ట్స్ వాళ్ళతో స్పోర్ట్స్ మ్యాన్ తయారయ్యే అంత అయితే ఉండదు. సో అలాగే నేను ఇప్పుడు హీజ్ మై హీరో అని చెప్పాను కదా, ఆయనతో పాటు ఇంకో సార్ కూడా ఉన్నారు. ఆయన కూడా హీజ్ మై హీరో. ఆయన పేరు ఏం పేరు అంటే జయరాజ్ గారు. ఈయన పేరు మదన్ గారు, ఆయన పేరు జయరాజ్ గారు. వీళ్ళిద్దరూ ఎంత అంటే అంత చొరవ తీసుకుని, అంటే వాళ్ళ అవసరమైతే నాలాగా, ఇప్పుడు నేను యంగ్స్టార్ కదా, కుర్రోడిని కదా, వాళ్ళకి ఆల్మోస్ట్ అంటే ఇప్పుడు నా ఏజ్ ఎంత ఉందో వాళ్ళకి ఆ ఏజ్ దగ్గరలో మేబీ ఉండొచ్చు. లాంగ్ జంప్ చేయాలంటే వాళ్ళు కూడా చిన్న నాలాగా షార్ట్ వేసుకోవాలి, బనీలు వేసుకోవాలి, లాంగ్ జంప్ చేయాలి. అంతగా అంతటి మంచివాళ్ళు అన్నట్టు వాళ్ళు. అంటే మంచివాళ్ళు అంటే మంచోళ్ళకే మంచోళ్ళు, అంత మంచివాళ్ళు. ఆ విధంగా ట్రైన్ చేసి, అదే కాదు మంచి ఫుడ్డు ఇంటికాడ నుంచి ఎవరు పెడతారండి అసలు. ఇంటికాడ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి నైట్ పూట చికెనో మటనో ఏదో ఒకటి ఫ్రై చేసుకొచ్చి, అరే కబడ్డీ తినడానికి తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు. అదే కాకుండా మళ్ళా మంచిగా నైట్ అన్నంలో పాలు పోసి తోడుపెట్టి పెరిగన్నం ఇలా తినాలి, మధ్యలో ఉల్లిపాయలు వేసుకొని తినాలని అంటే చాలా అటు ఫుడ్ విషయం మంచి కేర్ తీసుకునేవారు అన్నట్టు. సో అట్లా కేర్ తీసుకుని మేబీ వాళ్ళు సెవెంత్ క్లాస్ నుంచి నన్ను పట్టుకున్నారు. 8th క్లాస్ వచ్చేసరికి నేను మంచిగా ట్రైన్ అయినా, మామూలుగా అవ్వలేదు. అది